శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. తొలి ఏకాదశి ఎప్పుడు వస్తుంది? తొలి ఏకాదశి అసలు 5వ తేదీనా, 6వ తేదీనా? ద్వాదశి గడియలు ఎప్పుడు మొదలవుతున్నాయి? అసలు తొలి ఏకాదశి అంటే ఏమిటి? ఉపవాసం ఎలా ఉండాలి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా తొలి ఏకాదశి ఎప్పుడు జరుపుకోవాలంటే ప్రతి సంవత్సరం ఆషాఢ మాసం శుక్లపక్ష ఏకాదశి తిథి రోజున తొలి ఏకాదశి జరుపుకుంటారు. ఈసారి ఈ తిథి ఎప్పుడు మొదలవుతుందంటే జూలై 6వ తేదీ 2025న వచ్చింది. మామూలుగా అయితే హిందూ క్యాలెండర్ ప్రకారం ఏకాదశి తిథి జూలై 5న సాయంత్రం 6:58 ప్రారంభమై జూలై 6వ తేదీ రాత్రి 9:15 ముగుస్తుంది. కానీ ఎల్లప్పుడూ ఏకాదశి తిథి ఉదయం ఉంటే ఆ తిథి అప్పుడే ఉపవాసం పాటిస్తారు. ఎప్పుడైతే ఉదయం ప్రారంభమవుతుందో ఏకాదశి అంటే ఉదయం కూడా ఏకాదశి ఉంటుందో అప్పుడే ఏకాదశి వ్రతాలు జరుపుకుంటారు, ఉపవాసాలు చేస్తారు. కనుక తొలి ఏకాదశి వ్రతాలు అన్నీ జూలై 6న పాటించాల్సి ఉంటుంది. ఇక ఉపవాసం ఎప్పుడు మొదలు పెట్టాలి, ఉపవాసం ఉండడానికి శుభ సమయం ఏమిటి అంటే జూలై 6వ తేదీ ఆదివారం తొలి ఏకాదశి జరుపుకోవాలి. జూలై 5వ తేదీ శనివారం రాత్రి నుంచి ఉపవాస నియమాలు పాటించాలి. జూలై 6 తొలి ఏకాదశి మొత్తం ఉపవాసం పాటించాలి. జూలై 7 ద్వాదశి రోజు ఉపవాసం విరమించాలి. ఇక ఉపవాసం ఎప్పుడు విరమించాలంటే ద్వాదశి తిథిలో అంటే జూలై 7న విరమించాల్సి ఉంటుంది. పంచాంగం ప్రకారం ఉపవాసం విరమించడానికి శుభ సమయం ఉదయం 5:29 నుండి ఉదయం 8:15 వరకు విరమించవచ్చు. అసలు ఈ ఏకాదశి వ్రతాలు ఎందుకు చేసుకుంటారంటే ఈ ఏకాదశిని పద్మశయని దేవశయని ఏకాదశి లేదా ఆషాఢ ఏకాదశి అని కూడా పిలుస్తారు. ఈ రోజు నుంచి విష్ణువు యోగనిద్రలోకి వెళ్ళి కార్తీక మాసంలో శుక్ల ఏకాదశి రోజున మేల్కొంటాడని నమ్ముతారు. ఈ 4 నెలలను చాతుర్మాసం అంటారు. ఈ సమయంలో ఉపవాసం చేసిన, ఆధ్యాత్మిక పనులు చేసిన మంచి ఫలితం వస్తాయని అంటారు. అసలు తొలి ఏకాదశి రోజు ఏం చేయాలంటే వేకుజాము నిద్రలే చేయాలి. సూర్యోదయానికి ముందే స్నానం ఆచరించాలి. మన ఇంటిని శుభ్రం చేసుకోవాలి. దేవుడి మందిరాన్ని శుభ్రం చేసుకొని పూజ చేసేసుకోవాలి. పూజలో తులసి దళాలు ఉపయోగించాలి. అత్యంత పుణ్యఫలం వస్తుంది ఇలా తులసి దళాలు ఉపయోగించడం వల్ల. రోజంతా ఉపవాస నియమాలు పాటించాలి. విష్ణు స్తోత్రం, విష్ణు సహస్రనామం పఠించాలి. అనారోగ్యంతో ఉండేవాళ్ళు పండ్లు తీసుకోవచ్చు, పాలు తీసుకోవచ్చు. ఏకాదశి వ్రతం చేసేవాళ్ళు ఏకాదశి రోజు ఉపవాసంతో పాటు రాత్రి జాగరణ కూడా చేయాలి. ఈ సమయంలో దైవనామ స్మరణ చేయాలి. అనారోగ్యంతో ఉన్న వాళ్ళు, చేయలేని వాళ్ళు విష్ణు సహస్రనామం, విష్ణు నామాలు పఠిస్తే చాలు. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరికొన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.